మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్ అడుగుతున్నాం. 42% ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి 22 మాసాలు ఎందుకోసం నువ్వు కాలయాపన చేశావు? ముఖ్యమంత్రి కాగానే నువ్వు జీవో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇదే ప్రభుత్వం అప్పుడే జీవించి ఎన్నికలు పోవచ్చు కదా. 22 నెలల్లో ఎందుకు కాలయాపన చేశావు? జీవో ఏదో అప్పుడే ఇస్తే అయిపో కదా. కానీ ఈరోజు జీవో ఇవ్వడం వలన రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసే బాధ్యత మీదే. అల్టిమేట్గా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాటా మేమెంతో మాకెంత 42% వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు మరొకసారి రిమైండ్ చేస్తున్నాం. 5 రోజుల క్రితం మీరు ఢిల్లీ చిట్చాట్లో మీరు చెప్పారు, సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాతనే పోతాము అని చెప్పారు. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ మాకు మాత్రం 42% స్థానిక సంస్థలలో రిజర్వ్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళమని చెప్తున్నాను. మీరు కూడా రేపు రాబోయేలో క్షుణ్ణంగా పరిశీలించి నోటిఫికేషన్గా అట్లానే ఇచ్చుకుంటూ నోటిఫికేషన్లో స్టాండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంటూ మరొక్కసారి తెలంగాణ సమాజానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. మా నోటి కాడు ఉన్న బుక్కను మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకోకండి, కోర్టుకోయి మా మీద ఇబ్బంది పెట్టకండి. కోర్టుకు పోతే కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటే కూడా మీరు వారి గురించి తెలుస్తుంది.